అందరికీ నమస్కారం. ఈరోజు మనం అలంకారాల్లో ముఖ్యమైనటువంటి స్వభావోక్తి అలంకారం మరియు శ్లేష అలంకారాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా స్వభావోక్తి అలంకారానికి సంబంధించిన నిర్వచనాలను ఒకసారి మనం గమనించినట్లయితే, జాతి గుణ క్రియాదుల చేత వస్తువు యొక్క స్వరూప స్వభావాలను ఉన్నవి ఉన్నట్లుగా వర్ణించడమే స్వభావోక్తి అలంకారం. అంటే జాతుల గురించి కానీ, వాటి యొక్క గుణాల గురించి కానీ, క్రియల గురించి కానీ ఉన్నవి ఉన్నట్లు వాటి స్వభావాలను ఎట్లా ఉన్నాయో అట్లే వర్ణిస్తే, అంటే అతిశయోక్తికి కాకుండా ఎట్లా ఉన్న అంశాలను అట్లనే యాజ్ ఇట్ ఈజ్గా మనం వర్ణించినట్లయితే వాటిని స్వభావోక్తి అలంకారం. వాటి స్వభావాన్ని ఉన్నవి ఉన్నట్లుగా వర్ణించడమే స్వభావోక్తి అలంకారం. ఒకసారి ఉదాహరణ గమనిద్దాం. ఆ లేళ్ళు బెదురు చూపులతో నిక్క పొడుచుకున్న చెవులతో భయభ్రాంత చిత్తములతో అటు ఇటు చూస్తున్నాయి. అంటే ఆ జింక పిల్లలు బెదురు చూపులతోటి, నిక్క పొడుచుకున్న చెవులతోటి, భయభ్రాంతులతోటి, చిత్తములతోటి అటు ఇటు చూస్తున్నాయి. ఇవి సాధారణంగా సహజంగా వాటి స్వభావం అట్లనే ఉంటుంది. అవి బెదురు చూపులతోనే ఉంటాయి, నిక్క పొడుచుకున్న చెవులతో కూడి ఉంటాయి, భయభ్రాంత చిత్తంతో ఎప్పుడు కూడా అటు ఇటు చూస్తూ ఉంటాయి. ఇది ఉన్నట్లే వర్ణించడం జరిగింది కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారంగా మనం చెప్పవచ్చు. ఇక్కడ మరొక ఉదాహరణ మనం గమనిద్దాం. ఆ విద్యార్థిని మంచిగా చదువుకొని చక్కగా పరీక్ష రాసి బెస్ట్ రిజల్ట్ తెచ్చుకున్నది. ఇది సాధారణంగా ఆ విద్యార్థిని యొక్క స్వభావమే కదా. ఆ విద్యార్థిని మంచిగా చదువుకున్నది, పరీక్ష రాసినది, బెస్ట్ రిజల్ట్ తెచ్చుకున్నది. స్వభావం ఉన్నది ఉన్నట్లుగా వర్ణించడం జరిగింది కాబట్టి ఇది కూడా స్వభావోక్తి అలంకారమే. మరొక ఉదాహరణ. ఆ పెరటిలోని పువ్వులు మంచి పరిమళాలను వెదజల్లుతూ ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. అంటే ఆ పెరటిలోని పువ్వులు సాధారణంగానే మంచి పరిమళాలను అందిస్తాయి మరియు ఆహ్లాదాన్ని కూడా కలిగిస్తాయి. ఈ విధంగా మంచి పరిమళాలను అందిస్తూ ఆహ్లాదాన్ని కలిగిస్తాయి కాబట్టి ఇది కూడా వాటి స్వభావాన్ని ఉన్నవి ఉన్నట్లుగానే వర్ణించడం జరిగింది కాబట్టి ఇది కూడా స్వభావోక్తి అలంకారంగా చెప్పవచ్చు. తర్వాత మనం ఇప్పుడు శ్లేష అలంకారం గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్లేష అలంకారానికి సంబంధించి ఒకసారి గమనించినట్లయితే ముందుగా నిర్వచనాన్ని చూద్దాం. ఒకసారి మనం అనేక అర్థాలు గల పదాలను ఉపయోగించి చెప్పినచో దానిని శ్లేష అలంకారం అని అనవచ్చును. అంటే ఒకే వాక్యానికి అనేక అర్థాలు ఉండడం, ఒకే పదానికి అనేక అర్థాలు ఉంటే అది శ్లేష అలంకారంగా చెప్పవచ్చు. మనం ఒకసారి ఉదాహరణ గమనిస్తే మనకు అర్థమవుతుంది. అంటే అనేక అర్థాలు రావాలి. ఒకటవ ఉదాహరణ, మానవ జీవితం సుకుమారమైనది. ఇక్కడ మానవ జీవితం సుకుమారమైనది అనేది ఒకటే వాక్యం కానీ రెండు అర్థాలు గోచరిస్తాయి. ఏ విధంగా అంటే మానవ జీవితం అంటే మనుషుల జీవితం సుకుమారమైంది అనేది ఒక అర్థం వస్తుంది. మా నవజీవితం అంటే మా కొత్త జీవితం సుకుమారమైంది అనేది మరొక అర్థం. వాక్యం ఒకటే, మానవ జీవితం అని ఒకలాగా అర్థమవుతుంది, మా నవజీవితం అని ఒకలాగా అర్థమవుతుంది. ఈ విధంగా రెండు అర్థాలు వస్తే, అంటే విభిన్నమైన అర్థాలు వస్తే వాటిని మనం ఏమనొచ్చు, శ్లేష అలంకారంగా చెప్పుకోవచ్చు. నీవు ఏల వస్తావు అనే వాక్యంలో శ్లేష కనిపిస్తుంది. అంటే అనేక అర్థాలు కనిపిస్తాయి. నీవు ఏల వస్తావు అంటే నువ్వు ఎందుకు వస్తావు అనేది ఒక అర్థం, నీవు ఏల వస్తావు నువ్వు ఏలడానికి వస్తావు అనేది మరొక అర్థం. ఇట్లా ఒకే వాక్యం రెండు అర్థాలుగా మనకు గోచరించినట్లయితే అది శ్లేష అలంకారం. మరొక ఉదాహరణ చూద్దాం. చిన్నారులకు చిరుకానుక. ఇది చూడడానికి ఒకే వాక్యం కానీ ఇందులో కూడా శ్లేష ఉంది, రెండు అర్థాలు ఉన్నాయి. ఎట్లా ఒకసారి చూడండి. చిన్నారులకు చిరుకానుక అంటే చిన్నారులకు చిన్న కానుక అనే ఒక అర్థం వస్తుంది, చిన్నారులకు చిరంజీవి ఇచ్చిన కానుక అనే మరో అర్థం వస్తుంది. చిన్నారులకు చిరుకానుక అంటే చిన్న కానుక ఒక అర్థం వస్తే, చిన్నారులకు చిరంజీవి ఇచ్చిన కానుక అనే మరొక అర్థం వస్తుంది. ఈ విధంగా రెండు అర్థాలు వస్తాయి కాబట్టి ఇది శ్లేషాలంకారంగా మనం చెప్పవచ్చు. తర్వాత, పతివ్రతలకు పరపతితో పని లేదు. పతివ్రతలకు పరపతితో పని లేదు అనేది వాక్యం ఒకటే కానీ అర్థాలు మాత్రం రెండు ఉన్నాయి. ఏ విధంగా ఒకసారి చూడండి. పతివ్రతలకు పరపతితో అంటే హోదాతో, డబ్బుతో, సంపదతో పెద్దగా పని లేదు అనే ఒక అర్థం వస్తుంది. పతివ్రతలకు పరపతి అంటే పర అంటే ఇతర, పతి అంటే భర్త, ఇతరుల భర్తతో కూడా పని లేదు. ఇట్లా రెండు అర్థాలు వస్తాయి. పతివ్రతలకు పరపతితో పని లేదు మరియు పతివ్రతలకు పరపతి ఇతర భర్తలతో పని లేదనే రెండు అర్థాలు గోచరిస్తే ఈ విధంగా వస్తే అది శ్లేష అలంకారం అవుతుంది. తర్వాత ఇవి ఈ రోజుకు సంబంధించినటువంటి స్వభావోక్తి మరియు శ్లేష అలంకారాలకు సంబంధించిన అంశాలు. వీటికి సంబంధించి కింద రెండు ప్రశ్నలు కూడా మీకు ప్రశ్నావళి రూపంలో ఇవ్వడం జరిగింది. వాటికి సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేయండి. మొదటి ప్రశ్న, శ్లేష అలంకారానికి ఉదాహరణ ఇవ్వండి.
స్వభావోక్తి అలంకారానికి నిర్వచనం ఏమిటి? ఈ 2 ప్రశ్నలకు మీరు కామెంట్ రూపంలో సమాధానం తెలియజేయండి. ఈ వీడియో ఒకవేళ ఉపయోగకరంగా అనిపిస్తే మిగతా మీ మిత్రులకు కూడా చేరవేసే ప్రయత్నం చేయండి. ఇంకా మీకు ఏవైనా వ్యాకరణానికి సంబంధించి సాహిత్యానికి సంబంధించిన వీడియోలు అవసరమైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము తర్వాత వీడియోలో మీకు అందించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లు మీ RRR టీచర్స్. ధన్యవాదాలు.